దొంగతనం చేస్తున్నావా? లేదు, నేను దొంగతనం పద, నిన్ను పోలీసులకు పట్టిస్తాను. రా. క్షమించండి సార్, తప్పు జరిగిపోయింది. నన్ను పోలీసులకు పట్టించుకోండి. నన్ను క్షమించండి సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. నా వల్ల పొరపాటు అయింది. వదిలేయండి సార్, నేను తీసుకున్న వస్తువులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి వదిలేయండి. నన్ను క్షమించండి సార్, నా వల్ల తప్పు జరిగింది. ఎందుకంటే నువ్వు రాలేదు కనుక. నాకు ఒక ఫోన్ కూడా చేయలేవా? అక్కడ నా పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించావా? నీకిక్కడ సంగీత ప్రోగ్రాం జరుగుతుంది, అందరూ డాన్స్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అలాగే నువ్వు డాన్స్ చేస్తున్నావు. నేనేమైనా పిచ్చివాడిని అనుకున్నావా? ప్లీజ్ కాస్త నెమ్మదిగా మాట్లాడు. రాఖీ అబ్బాయి ఎవరు? ఈ టైంలో నీ రూమ్లో ఏం చేస్తున్నాడు? మామ్, నీతో ఒకసారి మాట్లాడాలి. రాఖీ, నేను నిన్నే అడుగుతున్నాను, ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు వచ్చాడు? మామ్, నేను చెప్తాను, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. నువ్వేం చెప్తావు రిషబ్? అంటే తనెవరో నీకు తెలుసా? తెలుసు మామ్, తను వరుణ్. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒకవేళ వీళ్ళకి అనుమానం వస్తే? నువ్వు సైలెంట్గా ఉండు. మాట్లాడాల్సింది నేను యోగి మాట్లాడతాం. పద. అత్తయ్య గారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? రండి రండి రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. రాఖీ ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. టెన్షన్ పడే విషయం ఏం లేదు. ఒకవేళ ఇది కాలదోషం కావచ్చు. పెళ్లికి పెట్టిన ముహూర్తమే అశుభమేమో. అరే అనిల్ గారు, నా మనసులో మాట చెప్పారు. నిన్న నేను మా పంతులు గారితో మాట్లాడానండి. ఇప్పుడు పూర్ణ అమావాస్య కాలరాత్రిలో కాలయోగి మొదలైందని ఆయన అన్నారు. పెళ్లికది చాలా అశుభ ముహూర్తమట. ఒకవైపు పూర్ణ అమావాస్య రాత్రి, మరోవైపు పూర్ణ చంద్రగ్రహణం. ఇలాంటి టైంలో మంచి పనులు జరగకుండా అవుతాయని ఆయన అంటున్నారు. పైగా ఇప్పుడు మా రాఖీ జాతకంలో చంద్రదశ నడుస్తుంది. ఈ టైంలో పెళ్లి. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. ఐ మీన్, మాకు ఇలాంటి విషయాల మీద నమ్మకం లేదు. లేదు, కానీ నాకు తెలుసుకోవాలనుంది. ఈ దోషానికి ఏదో ఒక నివారణ ఉంటుంది. ఏం లేదు అంకుల్, చిన్న పూజ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. కానీ చంద్రగ్రహణం మొదలు కాబోతుంది. అలాంటప్పుడు పెళ్లి ఎలా చేస్తాం? అనిల్, దయచేసి ఇలాంటి విషయాలు నమ్మకండి ప్లీజ్. లేదు గాయత్రి, ఇదంతా చిన్న విషయమేం కాదు. అవును చెల్లెమ్మ, అమావాస్య కాళరాత్రి రోజుల్లో పెళ్లిళ్ళు చేయకూడదంట. మీరే చెప్పండి, ఈ టైంలో ఏం చేయాలి? అనిల్ గారు చూడండి, మా పంతులు గారు ఈ రోజు సాయంత్రమే ఒక మంచి ముహూర్తం ఉందని చెప్పారు.
మీ అందరికీ ఇష్టమైతే ఈ రోజు సాయంత్రం ప్లీజ్, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అమెరికా నుండి రావాల్సిన రిలేటివ్స్ ఉన్నారు. ఇంత తొందరగా పెళ్లి ఎలా పెట్టుకుంటాం? లేదు లేదు, ఈ చంద్రగ్రహణం కాళరాత్రి నేను నమ్మను. ప్లీజ్. కానీ నేను నమ్ముతాను గాయత్రి, పెళ్లి ఈ రోజు సాయంత్రం జరుగుతుంది. నువ్వు పెళ్లికి ఏర్పాట్లు చేయి. పెళ్లి అలా ఎలా చేస్తారు చెప్పండి? మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరు ఇక్కడ లేరు. నాకు ఒక్కడే కొడుకు, జీవితంలో ఒక్కసారే పెళ్లి జరుగుతుంది. అలా ఎలా చేస్తారు? సరే, అయితే పెళ్లి అయ్యాక మనం గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేద్దాం. అది కూడా నేను కొందాం అనుకుంటున్న హవేలీలో అరేంజ్ చేద్దాం. మీరేమంటారు? పనిలో పనిగా హవేలీ గృహప్రవేశం కూడా జరిగిపోతుంది. కరెక్ట్గా చెప్పానా? కానీ పెళ్లి ఈ రోజే జరగాలి గాయత్రి. నువ్వు పెళ్లికి ఏర్పాట్లు చూడు. అదిగో చూడండి, అజయ్ కూడా వచ్చేసాడు. గుడ్ న్యూస్ అజయ్. అదేంటంటే నీ పెళ్లి ఈరోజు చేసేస్తున్నావు. పద పద, మనం అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంత తక్కువ టైంలో అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? డాడీ శ్యామ్ ఎక్కడికి మాయమయ్యాడు? ఐ డోంట్ కేర్. తనని పెళ్లికని పిలిచాం. ముందు తన భార్య మాయమైంది, ఇప్పుడు వీడి కనిపించడం లేదు. శ్యామ్ లేకపోతే నా కూతురు పెళ్లి జరగదా ఏంటి? జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అది కూడా ఈ రాత్రే జరుగుతుంది. చూడండి బావగారు, బాధ్యత అంతా మీ మీదే ఉంది. పెళ్లికి ఏర్పాట్లు చేయండి. యోగ్, ఆ అబ్బాయి మీద కన్నేసి ఉంచడం నీ బాధ్యత. మన రిషబ్ ఉన్నాడు కదా, తప్పకుండా ఏదో పిచ్చి పని చేస్తాడు. వరుణ్ మన పాత బంగ్లాలోనే ఉన్నాడని రిషికి అసలు తెలియకుండా ఉంచాలి. ఓకే, పద పనులన్నీ చూద్దాం. అన్నయ్య, ఏం చేస్తున్నావు అన్నయ్య? పారిపోవడానికి సిద్ధంగా ఉండు రాఖీ. నీ పెళ్లి ఈ రోజే జరగబోతుంది. ఏంటి ఈ రోజా? మోహిని, ఇదిగో తీసుకో, తెల్లని కుంకుమ ఇంకా నల్లని గాజులు. పెళ్లిలో రాఖీ ఇవే వేసుకోవాలి. ఈ నల్లని గాజులు ఎందుకంటే ఇదే ఇక్కడి పద్ధతి కనుక. తెలుసన్నయ్య, పెళ్లి బట్టలు నేను తీసుకున్నాను. కంగారు పడకు మోహిని, అంతా ఈ ఊళ్ళో జరుగుతున్నట్టే జరుగుతుంది. ఎక్కడా ప్రాబ్లం రాదు, ఎలాంటి పొరపాటు జరగదు. వేద్, నువ్వేమైనా తను చూసావా? తను అక్కడ ఎవరికో కనబడకుండా దాక్కుంది. ఎక్కడ? అదిగో అక్కడ పిల్లర్ వెనుక. ఏది? ఎక్కడుంది? ఇందాక ఇక్కడే ఉండాలి. అన్నయ్య ఇప్పుడే పారిపోవాలా? ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు. అన్నయ్య ప్లీజ్, నన్ను ఇప్పుడే పంపించండి. ఏ మాత్రం అటు ఇటైనా ఏ పొరపాటు జరిగినా నాకు అజయ్తో పెళ్లి చేసేస్తారు. ఒకవేళ అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. మీకు ముందే చెప్తున్నాను అన్నయ్య. పిచ్చిదానమా ఏంటి? ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడుకో. నేను చెప్పాను కదా, నేను ఫోన్ చేసినప్పుడు వచ్చి. వరుణ్ ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు. ముందు తను వెతకనివ్వు. నువ్వు కంగారు పడకు. నీ పెళ్లి వరుణ్తోనే జరిపిస్తాను. ఇంకా ఎంత దూరం ఉంది? మనం ఎక్కడున్నాం? ఇంకా కొంచెం దూరం ఉంది. కమలాపురం బయట ఒక గుడి ఉంది. అక్కడ విషయం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.